శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఈ వీడియోలో మనమే రాముడి వారికి ఉన్న ఒక పెద్ద కళ్యాణ గుణం అది మనం చూస్తాం. ఏదంటే ఆశ్రిత పారతంత్ర్యం. పారతంత్ర్యం అంటే ఏంటి స్వామి అంటే, పరహ అస్య తంత్రః, ఎవరికి పరం చెప్పడకుండా స్వామివారే అన్నీ ఇంపార్టెంట్ ఎవరికో. తంత్రక అంటే ఇంపార్టెంట్, ఎవరికి ముఖ్యంగా పర విషయం స్వామివారి విషయం ముఖ్యం ఎవరికి ఉందో వాళ్ళు పరతంత్రుడు. ఇక్కడ స్వామివారు రాముడు ఆశ్రిత పారతంత్ర్యంతో ఉంటారు. ఆశ్రిత పారతంత్ర్యం అంటే ఏంటి స్వామి అంటే, తన దగ్గరన చరణాగతి చేసిన వారు ఉన్నారు కదా, తన ఆశ్రితుడు అంటే మన ఒక స్వామివారి దగ్గర మనం పోతున్నాం, మనమంతా ఆశ్రిత వారు. స్వామివారి దగ్గర చరణాగతి చేసిన ఆశ్రిత వాళ్ళందరూ పారతంత్ర్యుడు, ఆశ్రితవాడు. ఆ ఆశ్రిత వారికి స్వామివారు పారతంత్ర్యంతో ఉంటారు. ఇది వినడానికి కన్ఫ్యూషన్గా ఉంది కదా. సాధారణంగా ఎవరు ఓనర్ ఎవరో వాళ్ళకి పని మనుషుడు పని చేయాలి. ఇక్కడ ఏమైందంటే పని మనుషుడికి ఓనర్ పని చేస్తుంటారు. ఏంటి స్వామి చెప్పడానికి కొత్తగా ఉంది కదా. సాధారణంగా లోకం మనం ఏం చూస్తాం, యజమానుడు ఉన్నారు, వాళ్ళకి పని మనుషులు పనిచేస్తారు. ఇక్కడ లోకమంతరికి ఎవరు యజమానుడు? దేవుడే. దేవుడుదా లోకమంతా యజమానంగా బట్టి కూడా ఆయన ఏం చేస్తారంటే తన ఆశ్రితుల దగ్గరన పారతంత్ర్యంతో ఉంటారు. ఎలా పారతంత్ర్యం ఉంటారు అంటే, ఒక పాసురం ఉంది తిరువాయిమొడిలో 40లో 10:7. అది ఏంటంటే ఈ 40లో 10 పాసురము స్వామివారుడ పరత్వం, స్వామివారు ఎంత గొప్ప అని చెప్పిన వచ్చిన పాసురం అది. స్వామివారే అన్ని సృష్టి చేస్తారు, అందరికీ పెద్దవాడు స్వామివారే, శ్రీమన్నారాయణే పరమాత్ముడు అని చెప్పడానికి వచ్చిన పాసురం. పరత్వ నిర్ణయం చేసిన పాసురమే ఇది 10 పాసురం. స్వామి నమ్మాడువారు తన ఊరాన తిరుక్కురుహూరుకి మంగళాశాసనం పరంగా పెట్టిన పాసురమే ఈ పాసురం. ఉండ్రం దేవం ఉలగం ఉయిరం మట్టుం యాదుమిలా వన్రే అలాంటి పాసురం స్టార్ట్ అవుతుంది. దాంట్లో 7వ పాసురము అంటే, ఓడియోడి పలబెరప్పుం పిరందు మற்றோர் தெய்வம் பாடியாடி பணிந்து பல்வடிகால் வழியேறி கண்டீர் கூடிவானவர் ஏத்த நின்ற திருக்குருகூர் அதனுள் ఆడుపుట్కుడియాదిమూర్తికి అడిమై పుగువదువే. ఈ పాసురంలో వ్యాఖ్యానంలో స్వామి నంబిళ్ళై ఈడు 36,000 అంటే ఒక పెద్ద వ్యాఖ్యానం. తిరువాయిమొడికి యాక్చువల్గా 5 వ్యాఖ్యానం ఉంది. 6,000 పడిదా ప్రథమமான వ్యాఖ్యానం. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అని స్వామి రామానుజరికి స్వీకారపుత్రుడు, జ్ఞానపుత్రుడు అని రామానుజరే అభిమానం చేసిన వాడే తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్. ఆ స్వామివారు రామానుజ దగ్గరన తన ఏ నేర్చుకుంటారో అదన్నీ 6,000 పడి 6,000 పడి అని ఒక వ్యాఖ్యానం చేసి దాంట్లో తిరువాయిమొడియోడ సంక్రహమాన అర్థ విశేషమని చెప్పారు. ఆ తరువాత నంబిళ్ళై నంజీయర్ స్వామి వచ్చారు. ఆయన 90,000 పడి చేస్తారు. అలాంటి నంబిళ్ళయోడ వ్యాఖ్యానం 36,000 పడి. ఈ 36,000 పడి వ్యాఖ్యానంలో ఒక ఐదీహ్యం నంబిళ్ళ స్వామి చెప్తున్నారు. ఐదీహ్యం ఏంటి, ఆ ఐదీహ్యంలో ఏం విషయం చెప్తున్నారని మన నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. శ్రీమతే రామానుజాయ నమః.